నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం। నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్। నగరంలో అట్టహాసంగా యోగా డే వేడుకలు। మానసిక శారీరక రుగ్మతల నుండి ఉపశమనం పొందాలంటే యోగాభ్యాసం చేయాలన్న కలెక్టర్। బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వెల్లువెత్తిన ఉపాధ్యాయుల నిరసన। డిఈఓ కార్యాలయానికి ఉపాధ్యాయుల ముట్టడి, ఉపాధ్యాయ సంఘ నేతల అరెస్ట్। ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దొనకొండకు కొత్తగా 3 పరిశ్రమలు రానున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు। రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనేక దేశాల పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారని, విశాఖలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్లో 6 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు। రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు। జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు। అభివృద్ధిని చూసి మాట్లాడాలని వైఎస్ఆర్సీపీకి హితవు పలికారు। ఈ కార్యక్రమంలో మండమూరు ఎంపీపీ మందలపు వెంకట్రావు, దర్శి టీడీపీ మండల అధ్యక్షుడు నారపశెట్టి పిచ్చయ్య, మాజీ అధ్యక్షుడు బొట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కనీస వేతన సవరణ సంఘం డైరెక్టర్ శోభారాణి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు। ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సర్వీస్ కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా నిలబడగలిగిందంటే ఆయన చేయగల ఒక కెపాసిటీ తప్ప అదే ఏ నాయకులు కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేసే సత్తా లేదు। అటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు। రాష్ట్ర ప్రజానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు। రాబోయే ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా వర్క్ చేస్తారు। ఈరోజు మనం చేసిన కార్యక్రమంలో రైతు రుణమాఫీ కానీ, పెన్షన్ కానీ, అట్లనే మనం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన వందలాది కోట్ల రూపాయలు ఈరోజు గత ప్రభుత్వంలో జరగల కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇక ఇవన్నీ కూడా పక్క ఈ బడ్జెట్ కొంత కూడా పక్క అకౌంట్ తరలించడం జరిగింది। ఈరోజు స్పష్టంగా ఈరోజు ఎస్సీ ఎస్టీకి ఒక పెద్ద పేటేశాం। ఈరోజు దగ్గర 102 వ్యాపారాలు వాళ్ళు చేసుకుని ప్రమోట్ చేసి వారు జీవితంలో వారు కూడా నిలబడి ఏదైతే ఓసీలు వ్యాపారాలు దిట్టుగట్ట చేస్తున్నారో వారిని కూడా ఆ స్థాయికి తీసుకోవాలని ఆశయంతో మన ప్రకాశం జిల్లాకే 170 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాలు ఇచ్చి ఆదుకుని అన్ని రకాలుగా చిన్న షాపుల దగ్గర నుంచి మీడియం షాప్ నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఈరోజు ఒక డ్రైవర్గా కూడా ఉన్న వ్యక్తులకు ఇన్నోవా కార్లు మన జిల్లాలో కూడా 25 ఇన్నోవా। యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అన్నారు। అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఈయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై యోగాసనాలు వేశారు। నేటి యాంత్రిక జీవనంలో శరీరానికి శ్రమ తగ్గి శారీరక రుగ్మతలు, వాటితో పాటు మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయని, వాటిని అదుపు చేయాలంటే ఒక్క యోగాతోనే సాధ్యమని కలెక్టర్ తెలియజేశారు। భారతదేశ ప్రాచీన వ్యాయామమైన యోగా డేను ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లో జరుపుకోవటం ఆనందదాయకమన్నారు। మనిషికి అతిపెద్ద సంపద యోగా అని ఆయన అన్నారు। ఒత్తిడి మనిషిని కుంగదీస్తుందని, యోగా ఒత్తిడిని జయిస్తుందన్నారు। ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా యోగాను అభ్యాసం చేసినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించవచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు। జిల్లాలో రహదారి భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు। కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు। రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు। గత ఏడాది మే వరకు మొత్తం 136 ప్రమాదాలు జరగగా వాటిలో 50 మంది మృతి చెందగా 211 మంది గాయాల పాలయ్యారన్నారు। ఈ ఏడాది మొత్తం 127 ప్రమాదాలు జరగగా 52 మంది మృతి చెందగా 188 మంది గాయపడ్డారని వివరించారు। రవాణా, పోలీసు, రాష్ట్ర జాతీయ రహదారుల నిర్మాణదారులు, 108 వాహన సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు। మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు। పీసీపల్లి, కంభం, శ్రీశైలం ఘాట్ రోడ్లలో జరిగిన ప్రమాదాలపై ప్రత్యేకంగా సమీక్షించారు। అనంతరం వికలాంగుల హక్కుల చట్టం 2016 తొలి తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించారు। సమావేశంలో డీటీసీ సుబ్బారావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, రాంబాబు, ఆర్ఎన్బిఎస్సి నాగమల్లు, ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్,
నామ్ అధికారి చలపతిరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కమిషనర్ ఒక మీటింగ్ పెట్టి ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ పెట్టినా రాకపోతే లెట్ దెమ్ బి షోన్ దర్ ప్లేస్. కొంచెం సీరియస్గా తీసుకోండి. మొక్కుబడిగా మాత్రం పెట్టి కమిటీ ముందు ఏదో ఒక స్టాటిస్టిక్స్ పెడదామని అయితే దయచేసి పెట్టండి. నో యూ పార్టిసిపేట్. రమ్మన్నప్పుడు వాళ్ళంతా రావాలి, అటెండ్ కావాలి. మనం పిలిచినప్పుడు రాకుండా వాళ్ళు ఏముందిలే ఏం చేస్తారులే అంటే మనం ఒక కాగితమో ఒక లైసెన్స్ ఏదో ఒకటి సస్పెండ్ చేయాలి. మార్కప్ ఫిక్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్టెడ్ విత్ 200 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్స్ ఇన్ అటెండెన్స్ ఆటో రిక్షాస్ టౌన్లో. ఇంకా ఏరియా వైజ్ కండక్ట్ వర్క్షాప్. ఉపాధ్యాయుల బదిలీలలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు గలమెత్తాయి. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను వెబ్ కౌన్సిల్ ప్రతిభను అనుసరించి చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. విద్యా సంవత్సరం ప్రారంభ దశలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు త్రోసిపుచ్చాయి. ఫ్యాప్టో, జాప్టో, ఏపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఈఓ కార్యాలయ ముట్టడికి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులతో ఆ ప్రాంతమంతా జనమయంగా మారింది. డీఈఓ కార్యాలయ ముట్టడికి యత్నిస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారాన్ని నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ హక్కులను పరిష్కరించాలని కోరుతూ సామరస్యపూర్వకంగా నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు అయిన ఉపాధ్యాయ నేతలను పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో వేలాది మంది ఉపాధ్యాయులు సంఘ నేతలకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని ఉపాధ్యాయులు తమ నిరసనను కొనసాగించారు. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఉపసంహరించుకోవాలని సంఘ నేతలు డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిల్ ప్రక్రియను కేవలం ఉపాధ్యాయులకే ప్రవేశపెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించి సర్వీస్ ఆధారిత పాయింట్లతో బదిలీలు చేపట్టాలని వారు కోరారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గంటా అనుసరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలియజేశారు. మిత్రులారా, సాధారణ బదిలీలకు ప్రతిభా పాయింట్ల ఆధారంగా ప్రతిభ ఆధారంగా చేశారని ఈ సందర్భంగా మనం ప్రశ్నించాలి. ఓకే అయిపోయిందా?
రోడ్డు మీద రాస్తారు చేశారు రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిస్తూ ఉన్నారు, పాఠశాలలు మూసివేస్తూ ఉన్నారు. అలాగే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మాకే వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. గత సంవత్సరం తీసుకొస్తే ప్రయోగం అనుకున్నాం, కానీ అది చాలా దుర్మార్గంగా పలు ఇబ్బందులకు గురి చేసింది. అలాగే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మాకే పెర్ఫార్మెన్స్ పాయింట్లు వేసుకొచ్చి ఉపాధ్యాయుల మధ్య అనైక్యత, ఇబ్బందికరమైన పరిస్థితులు, అనైక్యతకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తం అనేక పర్యాలు సంప్రదించిన వైఖరి మారలేదు. రాష్ట్ర వ్యాప్తం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తం ఉపాధ్యాయులు ఈరోజు అన్ని సంఘాల ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా 2500 మంది తరలి వచ్చి డిఓ కార్యాలయం దిగ్బంధనం చేశారు. ఈ దిగ్బంధనం మీరు ప్రత్యక్షంగా చూసే ఉంటారు. ఈరోజు ఉపాధ్యాయులకి హానికరమైనటువంటి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలి, పెర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలి. వికలాంగులకు 40% ఉంటే వాళ్ళకి ఎలవెన్స్లు ఉన్నాయి. ఈరోజు 70% ఉంటేనే బదిలీలో ప్రాముఖ్యత. ఇలాంటి అసంబద్ధమైన చాలా నిర్ణయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఉపసంహరించుకొని ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ పాయింట్లు, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి పాఠశాల మూసివేతను అరికట్టాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రకాశం భవనం ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ప్యాప్టో జాక్టో డిఈఓ ఆఫీసు ముట్టడి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో డిఈఓ ఆఫీసు ముట్టడిని చేయడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ రద్దు, పెర్ఫార్మెన్స్ పాయింట్లు వద్దు అనే నినాదాలతో 1000 మంది ఉపాధ్యాయులు ఈరోజు డిఈఓ కార్యాలయానికి వచ్చారు. మరి వాళ్ళ ఆ విధంగా డిఈఓ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మా ఏవైతే ఉన్నాయో పెర్ఫార్మెన్స్ పాయింట్లు కానీ వెబ్ కౌన్సిలింగ్ కానీ వద్దనే మా ధోరణి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. అలా ఉద్యమం చేసేటప్పుడు పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ పోలీసులు చేసిన ఈ అక్రమ అరెస్టుల్లో నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఈ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ఇంతమంది ఉపాధ్యాయుల యొక్క మానసిక దీన్ని పరిగణలోనికి తీసుకొని ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ జీవోని విడుదల చేసిందో వాటిలో ఉన్న లోపాలని రెక్టిఫై చేసి వెబ్ కౌన్సిలింగ్ని రద్దు చేసే విధంగా కూడా ఆలోచించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగార్జున డిగ్రీ కళాశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒంగోలు యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కళాశాల చైర్మన్ రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్, యోగాభ్యాసకులు క్రాంతి, చంద్రిక, ప్రిన్సిపల్ యోగయ్య చౌదరితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఫిజికల్గా మనం ఎలా ఉన్నామో చూసుకొని వస్తాం, అవునా? బట్ వాట్స్ అబౌట్ అవర్ ఇన్నర్ బ్యూటీ, లోపల ఎలా ఉన్నాం మనం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న పిల్లల్ని అందరూ ముద్దు చేస్తారు, ఎందుకు? ముద్దుగా ఉంటారు కాబట్టి. పెద్ద అయ్యే కొద్దీ ఈ బాహ్యంగా ఏదైతే మన సౌందర్యం ఉందో పెరుగుతుందా తగ్గుతుంటుందా? ఒక వయసు దాకా పెరిగి తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మనకి సమాజంలో, సొసైటీలో ఇంపార్టెన్స్ ఉంటుంది, దానివల్ల మనకి గుర్తింపు వస్తుంది అనుకుంటే అది కేవలం 17 వయసు నుంచి 25 లేదా 30 ఏళ్ళ లోపలే. ఏ రోజైనా మన వ్యక్తిత్వం కరెక్ట్గా ఉంటే దట్ ఈజ్ ఇన్నర్ బ్యూటీ. ఏ ఏజ్లో అయినా ఎలా ఉన్నా మనకి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. టెన్షన్ అందరికీ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది, ఫెయిల్ అయిన వాళ్ళకి ఉంటుంది, మామూలు మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో నార్మల్గా ఎగ్జామ్ గురించి టెన్షన్. ఈ టెన్షన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? టెన్షన్ మేనేజ్ చేసుకోవాలి. ఈరోజు ప్రాముఖ్యత ఏంటిది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఇది 3వ సంవత్సరం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్లో యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇండియాలో జరుగుతున్నటువంటి యోగాకు సంబంధించి ఇది ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా మంచిది, ఆరోగ్యానికి కానీ అప్లిఫ్ట్మెంట్కి కానీ అవసరం అవుతుంది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ వారు ఒక రోజుని ఇంటర్నేషనల్ యోగా డే కింద రికగ్నైజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదన చేశారు అక్టోబర్ 2014లో. 2014లో ప్రపోజ్ చేస్తే అదే సంవత్సరం డిసెంబర్లో అనౌన్స్ చేసింది యునైటెడ్ నేషన్స్. జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవాలని చెప్పేసి
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను లాయర్పేటలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో నిర్వహించారు. పాఠశాల డీన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ మోహన్ రావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు యోగాపై ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఈయన తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థులందరి చేత కూడా కొన్ని యోగాసనాలు వేయించి ఆ యోగాసనాలు వేయటం వల్ల పిల్లలకి ఏ విధమైనటువంటి ఉపయోగం కలుగుతుంది, శారీరక మానసిక ఎదుగుదలకి యోగా ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ముందుంటాయని భావిస్తున్నాను. గద్దలగుంటలో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పంచదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యహావాసనం, దీక్షాగ్రహణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలను 21 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. చివరి రోజైన 23వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.